వెల్కమ్ టు నోటా టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విజయవాడకు ప్రత్యేక స్థానం ఉంటుంది. తరాలుగా ఇక్కడి రాజకీయ పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతూనే ఉన్నాయి. అలాంటి విజయవాడలో అప్పుడు ఇప్పుడు వంగవీటి కుటుంబానికి ఉన్న ప్రత్యేకతే వేరు. ఓ సాధారణ వ్యక్తిగా ప్రారంభమైన వంగవీటి రాధాకృష్ణ మోహన రంగాల ప్రస్థానం నేడు ఓ దశలో విప్లవంలాగా మారిపోగా ఇప్పటికీ వారి హవాకు తిరుగేలేదు. వంగవీటి రాధ రంగాల హత్యల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఏర్పడిన ఉద్రిక్తతలు ఇప్పటికీ పూర్తిగా చల్లారలేదనే చెప్తూ ఉంటారు. అంతటి పాపులారిటీ, ప్రజాబలాన్ని సంపాదించుకున్న వంగవీటి కుటుంబానికి ఏకైక వారసుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ. రాజకీయంగా తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్న వంగవీటి రాధ విజయవాడలో ఇప్పటికీ అభిమాన వర్గాన్ని కాపాడుకుంటూనే వస్తున్నారు. ఒక్క విజయవాడలోనే కాకుండా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లోనూ తన ప్రభావాన్ని చూపిస్తున్నారు. అన్ని వర్గాలను తనవిగానే చెప్పుకుంటూ వారి ఆత్మాభిమానం కోసం ప్రాణాలు సైతం పణంగా పెట్టిన వంగవీటి రంగాకు బీసీ, ఎస్సీ, ఎస్టీలతో పాటు మిగతా వర్గాల్లోనూ ఇప్పటికీ గట్టి మద్దతుంది. అందులోనూ వంగవీటి కుటుంబం ఏపీలోనే బలమైన సామాజిక వర్గం అయిన కాపులు కావడంతో ఆ వర్గం నేతలు ఇప్పటికీ వంగవీటికి తోడు నీడగానే కొనసాగుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో పరిస్థితులకు తగ్గట్టుగా వంగవీటి రంగా పార్టీలు మారినా, పోటీ చేసే నియోజకవర్గాలను మార్చుకున్నా వంగవీటి అభిమానులు మాత్రం ఆయనకు వెన్నుదన్నుగానే నిలబడుతున్నారు. ఆయన రాజకీయాల్లో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రతి వంగవీటి అభిమాని కోరుకుంటున్నారు. ఇంతటి బలమైన కుటుంబ, సామాజిక, రాజకీయ నేపథ్యం ఉన్న కారణంగానే 2019లో వైసీపీ అధినేత వంగవీటిని పార్టీలోకి చేర్చుకుని అప్పటి కృష్ణా జిల్లాతో పాటుగా కాపులు అధికంగా ఉండే కోస్తాంధ్ర ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేయించారు. అనుకున్నట్లుగానే వంగవీటి రాధ ప్రభావం బాగా కలిసొచ్చింది. ఆయన ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు అఖండ మెజారిటీ సాధించారు. పార్టీలోకి తీసుకున్నప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడంతో 2024 ఎన్నికల్లో వంగవీటి రాధ జనసేనలోకి చేరతారని గట్టిగానే ప్రచారం జరిగింది. కానీ ఆయన అనూహ్యంగా తెలుగుదేశంలోకి వెళ్లారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల కోసం సాయశక్తులా అవిశ్రాంతంగా రాధ పనిచేశారు. బలమైన నేపథ్యం ఉండడం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు గట్టిగా ఉన్న వ్యక్తి కావడంతో అధికారంలోకి వచ్చిన తర్వాత వంగవీటికి సముచిత స్థానం ఉంటుందని హామీ ఇచ్చారు. ఆ మేరకే రాధా కూటమి అభ్యర్థుల గెలుపు కోసం అన్ని ప్రయత్నాలు చేశారు. విజయవాడలోని అన్ని నియోజకవర్గాలతో పాటుగా కోస్తాంధ్రలో కాపు సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రతి చోట రాధా ప్రచారం నిర్వహించారు. అన్ని అనుకున్నట్లుగానే కూటమి పార్టీలు అధికారం చేజిక్కించుకున్నాయి. ఇక ఇప్పుడు వంగవీటికి ఎలాంటి స్థానం కల్పిస్తారు అనే విషయమై తీవ్ర చర్చ నడుస్తోంది. కూటమి హామీ మేరకు ఆయనకి ఈపాటికే పదవి దక్కుతుందని అంతా భావించారు. రాజ్యసభ సీట్ల దగ్గర నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల వరకు వంగవీటి రాధాకు పదవి వస్తుంది అనుకున్నారు. కానీ ఇప్పటి వరకైతే ఎలాంటి పదవులు కానీ, ప్రభుత్వంలో చోటు గానీ దక్కలేదు. దీంతో రాధ, రంగా మిత్ర మండలితో పాటు కాపు సామాజిక వర్గం అభిమానులతో పాటుగా వంగవీటిని అభిమానించే ఇతర వర్గాల ప్రజలు సైతం వంగవీటి రాధాకు దక్కే పదవి విషయంపై ఆసక్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కూటమి నుంచి అనూహ్య సమాచారం లీక్ అయింది. దీంతో వంగవీటి రాధ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. వంగవీటి రాధ చేసిన సాయానికి, ఆయన తండ్రి సేవలకు గుర్తుగా విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో నిర్మితమవుతున్న ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి మండలికి వంగవీటి రాధను చైర్మన్ గా నియమించనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల విశ్వసనీయ సమాచారం మేరకు వంగవీటి రాధకు అమరావతి నిర్మాణంలో కీలక పదవి కట్టబెట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లుగా చెప్తున్నారు. రాధాకి ఈ ప్రాంతంతో విడదీయరాని సంబంధం ఉంది. ఆయన తండ్రి ప్రాణాలు కోల్పోయిందే ఇక్కడి పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సేవ చేసే క్రమంలో. కాబట్టి వంగవీటి రాధకు అమరావతి అభివృద్ధి మండలి చైర్మన్ పదవి అయితేనే సముచితంగా ఉంటుంది అని కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్లుగా చెప్తున్నారు. మరికొన్ని రోజుల్లోనే ఈ పదవిపై అధికారికంగా ప్రకటన వెలువడుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదే నిజమైతే ఈ ప్రాంత ప్రజలతో పాటుగా ఏపీలోని బలమైన సామాజిక వర్గం ప్రజలు సైతం కూటమి ప్రభుత్వంతో సంతోషంలో మునిగిపోతారు.